హాయ్ అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని ఆ బాబాగారి ఆశీస్సులతో అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ, ఇదైతే సండే రోజుని వాళ్ళు ఆగండి. సండే రోజున తీసిన వీడియో మాట అండి. ఈరోజు అయితే అసలు కుకింగ్ చేయకపోదామని అనుకుంటున్నాను. ఆదివారం సెలవు తీసుకుంటున్నాను అనమాట అండి వంటకైతే నేను. ప్రతిరోజు చేసి చేసి పనులండి. ఈరోజు అయితే అసలు నేను ఇంకా వంట కూడా చేద్దామని అనుకోవట్లేదు. అందుకోసమనే పిల్లలకైతే ఇలాగ బ్రెడ్ పాలు ఇచ్చేసాను అనమాట అండి. తినేమనేసి పాలు ఉంటే వెయిట్ చేసి బ్రెడ్ ఉంటే పెట్టేసాను అనమాట. మేమైతే ఫ్రూట్స్ ఉన్నాయా, ఫ్రూట్స్ తిందాంలే అనేసి ఇంకేం టిఫిన్ కూడా ఏం తెప్పించలేదు అనమాట. నైట్ అయితే పెళ్ళి ఉందండి. నైట్ పెళ్ళి ఉంది కదా అనేసి మార్నింగ్ నుంచి కూడా నేను అసలు వంట చేయడం మానేసాను అనమాట. పిల్లలకైతే ఇలాగ పెట్టేసాక తర్వాత ఇంట్లో కొంచెం చిన్న చిన్న పనులు ఉంటే చేసుకుని తర్వాత అయితే బట్టలు ఆరేయడానికి అనేసి మేడ మీదకి వెళ్ళాను అనమాట అండి. మేము ఉన్న చోట ఫ్లాట్లోనే ఉంటామండి, కానీ బాల్కనీలు చిన్నగా ఉండి ఎండ అది రాదండి. అందుకోసమని పైకి వెళ్తాను అనమాట మేడ మీదకి వెళ్ళి అయితే బట్టలు వేసుకుంటాను అనమాట అండి. పైన వేస్తాను. ఆల్రెడీ మార్నింగ్ ఒక వాష్ వేసాను. అవన్నీ కూడా చాలా వరకు ఆరిపోయాయి అన్నమాట అండి. ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి. ఎండాకాలం సెకండ్ ఎండాకాలం అంటున్నారు, అలా ఉన్నాయి. ఇలా బెడ్షీట్లకి అయితే మట్టుకైతే గెంజి అది పెట్టుకుంటాను అనమాట. గెంజి పెట్టి అయితే ఆరేస్తానండి. గెంజి పెడితే బాగుంటాయి కదా, అందుకోసమని. అందరూ అంటుంటారు ఆడపిల్లలు ఉంటే సాయం చేస్తారు, ఆడపిల్లలు లేరు కదా నీకు, ఆడపిల్లలు ఉంటే సాయం చేస్తారు అనేసి. అవునండి, నిజమే, ఆడపిల్లలు ఉంటే చేస్తారు, కానీ భగవంతుడు ఏది ఇస్తే అదే మనం యాక్సెప్ట్ చేయాలి కదా. పిల్లలు లేనంతసేపునేమో పిల్లలు లేరు పిల్లలు లేరా అని అడిగేవారు. ఇప్పుడేమో నీకు ఆడపిల్ల లేదా అని అడుగుతారు. మాకు పెళ్ళైన చాలా సంవత్సరాలకి పిల్లలు లేరు మాటండి. తర్వాత అలాగా చాలా సంవత్సరాల తర్వాత 7 years తర్వాత అయితే పిల్లలు పుట్టారు మాటండి మాకు. పిల్లల కోసం అయితే చాలా హాస్పిటల్ తిరిగాను, చాలా గుళ్ళకు తిరిగాము, చాలా చేశాను మాటండి. అప్పుడు అంతానేమో పిల్లలు లేరా అని అడిగేవారు. ఎలా అయితేనో భగవంతుడు ఇచ్చాడండి పిల్లల్ని మాకు. భగవంతుడు ఏది ఇస్తే అదే యాక్సెప్ట్ చేయాలి కదండి. పిల్లలు లేనప్పుడు ఎంత బాధపడతామో పిల్లలు లేని వాళ్ళకే అర్థమవుతుందండి ఆ బాధ అంతా కూడా. ఇప్పుడైతే పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఆడపిల్ల లేదా అని అడుగుతారు. ఏదన్నా జనాలు అలాగే అడుగుతూ ఉంటారండి. ఏది లేకపోతే దాన్నే విమర్శించి అడుగుతారు అన్నమాట. ఆడపిల్ల ఏంటి మగ పిల్లలు ఏంటండి, ఏ పిల్లలైనా సమానంగానే చూస్తాం కదా. ఆడపిల్ల ఉంటే అదృష్టమనే అంటారు, కాదని కాదు. కానీ ఆడపిల్ల లేకపోతే ఏం చేస్తామండి మనం. మగపిల్లలకే మనం చెప్పుకోవాలి పని అదినండి, అంతే. పిల్లలకైతే నేను అన్నీ బాగానే నేర్పుతాను, చేస్తుంటారండి పిల్లలు కూడా. ఇంకోండి లాస్ట్ ఒక 15 days బ్యాక్ వచ్చిన వర్షాలకైతే చుట్టూ వాటర్ అయితే మట్టుకి ఫుల్ వాటర్ వస్తుంది అన్నమాట అండి. చుట్టుపక్కలంతా కూడా అయితే మేము ఉన్న దగ్గర చుట్టుపక్కలంతా కూడా చాలా మునిగిపోయిందండి, ఫ్లాట్ల దగ్గర అన్నీ కూడా. ఇంకోండి నేనైతే బట్టలు ఆరేయడానికి పిల్లలు ఇంట్లో ఉంటే మటుకు పిల్లల్ని తీసుకునే వెళ్తానండి పైకి వెళ్ళి. వాళ్ళకి కూడా చెప్తాను అన్నమాట, నేను ఆరేస్తే వాళ్ళు ఇలా క్లిప్పులు పెట్టడం అని ఏదో ఒక పని చెప్తుంటాను అనమాట వాళ్ళకి. వాళ్ళు అలా సాయం చేస్తుంటారు. తర్వాత అయితే ఇంట్లో పని అంతా చక్క పెట్టుకునండి మేమైతే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, తాంబూలం తీసుకోవడానికే వెళ్తున్నాను అనమాట అండి. రెడీ అయ్యి అయితే వెళ్తున్నాను. మా పక్క షాప్లోనే వర్క్ చేస్తాడు అనమాట అండి. ఈ అబ్బాయి పక్క షాప్లో ఉంటాడు. ఆ అబ్బాయి తనని పెళ్లి కొడుకుని చేస్తున్నారనేసి పిలిచాడనమాట. నాకు కొడుకు లెక్క మాట, తన అమ్మ అనే పిలుస్తూ ఉంటాడు. అందరూ మా అబ్బాయి అనే చెప్తారు ఇక్కడ కాంప్లెక్స్లో. అందరూ కూడా మీ పెద్ద అబ్బాయి అంటుంటారు అన్నమాట. వీడిని చూసి వాడిని అయితే పెళ్లి కొడుకుని చేసి పసుపు దంచడం అదే ఉందన్నమాట అండి. అందుకోసమని వెళ్ళాను అనమాట. ఇతనైతే మా ఫ్రెండ్ మాట అండి. ఆవిడ నేను వెళ్ళి ఇలాగ పసుపు అయితే దంచుతున్నాము. ఇలా దంచడం అనేది చాలా సరదాగా అనిపించింది. చాలా రోజులు అయింది మాట అండి ఇలా దంచేదిని. నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి ఇలా ఇది అయిపోయాక అయితే మట్టుకి మళ్ళీ మేము షాప్కి వెళ్ళిపోయాం. షాప్ తీసామన్నమాట అండి. సండే రోజన్నా మర్నాడు రాఖీ కదా అనేసి షాప్ తీసామన్నమాట. మధ్యాహ్నం లంచ్లోకి అయితే మట్టుకి బిర్యానీ తెప్పించానండి. ఈరోజు అసలు ఇంక వంట చేయకపోదాం అనుకున్నాను కదా, అందుకోసమని బిర్యానీ అయితే తెచ్చుకున్నామన్నమాట. పిల్లలకి అది కూడా పెట్టేసండి, మేము కూడా తినేసాం అన్నమాట. తర్వాత ఇంటికి వచ్చాక మళ్ళీ ఈవినింగ్ అయితే ఇలాగ పిల్లలకైతే జ్యూస్ చేసి ఇచ్చాను. ఈవినింగ్ అయితే పెళ్ళి ఉంది, నైట్కి అయితే పెళ్ళికి వెళ్ళాలా అనేసి అన్నాను కదండి. ఇంకోటి మార్నింగ్ తెచ్చిన బట్టలన్నీ చూడండి ఎలా పడిసేసానో. అవన్నీ కూడా ఏవి కూడా మడత పెట్టలేదండి, అన్నీ అలా వదిలేసాం అన్నమాట. మేమైతే రెడీ అవ్వి పెళ్ళికి అయితే మట్టుకు వెళ్ళడానికి రెడీ అవుతున్నాం అన్నమాట అండి. మేము షాప్ దగ్గర ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తూ ఉంటారండి. మనం ఏదో ఒకటి ఉంటాయన్నమాట. ఏదో ఒక ఫంక్షన్ తగులుతూనే ఉంటుందండి ఎప్పుడు. ఇప్పుడైతే కొంచెం మ్యారేజ్ సీజన్ ఉంది కదా, పెళ్ళిళ్ళ సీజను, అందుకని పెళ్ళిళ్ళు ఉన్నాయన్నమాట. పెళ్ళికి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాము. పిల్లలిద్దరికి ఎప్పుడో తీసాను సేమ్ డ్రెస్సులు అవే వేసాను అనమాట.
వేసి ఫోటో తీసుకుంటారా అని వాళ్ళకి ఫోటో తీస్తున్నాను అనమాట. ఎప్పుడు ఫొటోస్ దిగరండి మా పిల్లలు. అదిని ఫోటోలు దిగడానికి అది చాలా ఏడిపిస్తూ ఉంటారు, ఇష్టపడరు. వాళ్ళిద్దరికి ఫోటో తీసండి. మేము కూడా రెడీ అయ్యి బాయ్ చెప్తున్నారు అన్నమాట మా వారు. ఇక్కడ మేమిద్దరం కూడా వెళ్దామా అనుకుని రెడీ అవ్వి బయలుదేరామన్నమాట. తర్వాత అయితే ఫంక్షన్ హాల్కి వస్తాం అన్నమాట. ఇక్కడైతే వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు, మా పిల్లలిద్దరూ తీసుకుని తాగుతున్నారు. ఈ ఫంక్షన్ హాల్ అయితే ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం ఏంటి రావడం. ఈ ఫంక్షన్ హాల్లో మనకి ఏమి ఫంక్షన్లు తగలలేదు అనేసి మొన్ననే అనుకున్నాను. నేను అనుకున్న వెంటనే నాకు ఇది ఫంక్షన్ వచ్చింది అనమాట. ఇందులో ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. ఈ ఫంక్షన్ హాల్ బాగుందండి. ఇది ఫంక్షన్ హాల్ అంతా ఇక్కడ చూడండి, మ్యూజికల్ ప్రోగ్రామ్ పెట్టారు. పిల్లలందరితోటి కూడా చాలా బాగా చేస్తున్నారు అనమాట డ్యాన్స్. అదిని ఒక అబ్బాయి ఉండి ఇలాగ చెప్తున్నాడు అనమాట, పిల్లలందరికీ ఎలా స్టెప్పులు చేయాలి ఏంటో అనేసి చెప్తుంటే పిల్లలందరూ చాలా యాక్టివ్గా చేస్తున్నారు. మా పిల్లలిద్దరిని కూడా పిలిచారు కానీ వీళ్ళు తెగ సిగ్గుపడిపోయారు వెళ్ళడానికి. అదినండి వీళ్ళు వెళ్ళలేదు అనమాట. డెకరేషన్ అదంతా స్టేజ్ అది కూడా అండి చాలా బాగా డెకరేట్ చేశారండి. అవన్నీ పచ్చి పూలతోటి చాలా బాగుందండి. డెకరేషన్ అది కూడా చాలా బాగుంది. డెకరేషన్ ఏంటండి, ఫుడ్ ఏంటి అంతా కూడా చాలా బాగుంది మాట. చాలా బాగా పెట్టారు ఫుడ్. అదిని చాలా బాగుందండి. అక్కడ వాళ్ళు చేసిన డ్యాన్స్కి సాంగ్ వేయకూడదు కదండి, అందుకని ఆ సాంగ్ అయితే ప్లే చేయలేదు అనమాట అండి. నెక్స్ట్ అయితే మేము అందరం భోజనం చేసేయండి బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ అన్నీ కూడా ఇలా పాన్లు ఉన్నాయన్నమాట. చాలా బాగుంది కదా అని చిన్న వీడియో తీసాను అనమాట అండి. పాన్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి. నేను ఎప్పుడు ఏదో 1-2 రకాల పాన్లు తప్ప ఇన్ని వెరైటీస్ పాన్లు అయితే అసలు చూడలేదు అనమాట అండి. బ్లూబెర్రీ పాన్ అంటండి, స్ట్రాబెర్రీ పాన్ అంట, ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి ఆ పాన్లలో అయితే మటుకి. పాన్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అలాగే సోపుల్లో కూడా అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట అండి. చాలా బాగున్నాయి. పిల్లలు అయితే ఇవన్నీ చాలా బాగా తీసేసుకుని తిన్నారన్నమాట. ఆయన అయితే బౌల్లో కూడా వేసి ఇచ్చాడు పిల్లల కోసం అయితే అండి. ఇవన్నీ తర్వాత అలాగా వాళ్ళు తీసుకెళ్ళిపోయాయి కదా, అందుకని ఇంకోండి మా వాడికే వేసిస్తున్నాడు అన్నమాట. బౌల్లో అన్ని రకాలు వేయమంటావా అని అడిగి వేసిస్తున్నాడు అన్నమాట ఆయన. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి సోపుల్లో అయితే మటుకి. చాలా బాగుందండి ఫంక్షన్. అది కూడా అండి చాలా బాగా జరిగింది అన్నమాట. ఇదేంటి వీడియో అయితే మటుకి. మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.